మావోయిస్టు ఉద్యమంలో గణపతి అనే పేరు ఇప్పటికీ చాలా మందికి గుర్తుంటుంది. అసలు పేరు ముప్పాళ్ళ లక్ష్మణరావు. తెలంగాణలోని బెల్లంపల్లి సమీపంలో ఒక గ్రామంలో జన్మించిన గణపతి ఒక సాధారణ కుటుంబంలో పెరిగాడు. ఆయన హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్ మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆయన సాయుధ విప్లవం వైపు అడుగులు వేశారు. 1980లో నక్సలైట్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ మరిన్ని ప్రాంతాల్లో కార్యకలాపాలు విస్తరించేలా చేసిన నేతగా గుర్తింపు పొందాడు. ఆయన నెమ్మదిగా మావోయిస్టు పార్టీలో కీలక స్థాయికి చేరి చివరి వరకు ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. గణపతి నాయకత్వంలోనే మావోయిస్టులు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కార్యకలాపాలను బలంగా నెలకొల్పారు. ఆయన రణనీతికి అనుగుణంగా పోలీసులు, ప్రజాప్రతినిధులపైన దాడులు జరిగాయి. 2010లో ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం గణపతి దేశంలో అత్యంత ప్రమాదకరంగా ఉన్న వ్యక్తిగా గుర్తించబడ్డాడు. అయితే ఆయన ప్రస్తుతం ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. ఎప్పుడూ అండర్ గ్రౌండ్లోనే సంచరించే నేతగా ఆయనకు పేరుంది. మీడియాతో మాట్లాడడం, ఫోటోలు దిగడం వంటి పనులు ఆయన పూర్తిగా దూరంగా ఉంటారు. గణపతి నాయకత్వంలో ఉద్యమం బలపడిన కాలక్రమంలో భద్రతా దళాల ఒత్తిడి పెరగడంతో పార్టీ అంతర్గత మార్పులు చేయాల్సి వచ్చింది. 2018లో గణపతి మావోయిస్టు ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకున్నారు. ఆరోగ్య కారణాలు, వయస్సు పెరగడం వల్ల ముందరి బాధ్యతలను చేపట్టలేనని పార్టీ వర్గాలు ప్రకటించాయి. అతని స్థానంలో నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు నాయకత్వం చేపట్టారు. అప్పటి నుంచి గణపతి ఆచూకీ తెలియడం లేదు. కొన్ని రిపోర్ట్ల ప్రకారం ఆయన ఇప్పటికీ భారత్లోనే ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. కానీ తాజాగా ఇంటెలిజెన్స్ వర్గాల రిపోర్ట్ను బట్టి గణపతి ఫిలిప్పైన్స్, నేపాల్ లేదా మయన్మార్ దేశాల్లో ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్లు సమాచారం. గణపతి ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడనేది అధికారికంగా ఎవరూ ధృవీకరించలేని విషయం. కానీ ఇంటెలిజెన్స్ వర్గాల రిపోర్టు ప్రకారం గణపతి ఫిలిప్పైన్స్, మయన్మార్ వంటి దేశాల్లో విప్లవ గ్రూపులతోటి మావోయిస్టు సంబంధాలు ఉన్నట్టు గతంలో వార్తల్లో వచ్చిన నేపథ్యంలో ఆయన అక్కడే ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.